విశాఖపట్నం టు తలుపులమ్మ లోవా. మేము విశాఖపట్నం నుంచి తలుపులమ్మ లోవా వెళ్ళాం. మేము సింహాద్రి ఎక్స్ప్రెస్కి వెళ్ళాం. ఇది విశాఖపట్నంలో 7:10కి. డ్యూస్ చూస్తే చాలా బాగుంటాయి. మేము వెళ్ళే రోజు 9కి వెళ్ళింది ట్రైన్. తునిలో దిగిపోవాలి. తుని రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు, క్యాబులు కూడా ఉంటాయి. తుని నుంచి లోవా 9 కిలోమీటర్లు ఉంటుంది. తలుపులమ్మ లోవనే లోవా అని కూడా పిలుస్తారు ఇక్కడ. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు ఉన్న కాకినాడ జిల్లా తుని పక్కనే ఉంటుంది. తలుపులమ్మ లోవా తునికి 9 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది లోవా. ఇది తుని రైల్వే స్టేషన్ అండి. తుని రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్లు, ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకరికి 50 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. ఇది లోవలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ఆర్చ్ వస్తుంది. కొండపైన ఇంకో ఆర్చ్ ఉంటుంది. ఈ వే మొత్తంలో కూడాను ఆటోస్, క్యాబ్లు, వ్యాన్లు, కార్లు, బస్సులు అన్నీ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ తోటల్లో పాకలు కూడా రెంట్కి ఇస్తారండి. ఒక పాక 300 నుండి 500 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కోళ్ళు అమ్ముతారు. వంట పాత్రలు, కర్రలు, పొయ్య కూడా రెంట్కి ఇస్తారు. చేపలు, తార్పాలు కూడా రెంట్కి ఇస్తారు. మీ ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోకపోయినా కూడా వంట సామాన్లన్నీ అమ్ముతారు. ఆయిల్, ఉప్పు, కారాలన్నీ. లేకుంటే మనం కొండపైన అమ్మవారికి మొక్కు తీర్చుకొని కోళ్ళు, మేకలు వాళ్ళకి ఇచ్చినా కూడా మనకు వంట చేసి వాళ్ళే పెట్టేస్తారు. దానికి వేరే ఛార్జెస్ తీసుకుంటారు. మేమైతే వంట పాత్రలు అయ్యి రెంట్కి తీసుకొని అక్కడే కుక్ చేసుకున్నాం. ఇదే మీరు కొండపైన ఉన్న మరొక ఆర్చ్ అండి. ప్రకృతి ఒడిలో కొండల మధ్యన కొలువు తీరి ఉన్న తలుపులమ్మ లోవా. స్థల పురాణం కృతాయుగములోని అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చి సంధ్యావందనం చేసుకోవడానికి నీటి జాడ కనిపించక జగన్మాతను ప్రార్థించగా తల్లి మహిమలతో కొండపైన పాతాళగంగ పొంగింది. అగస్త్య మహర్షి అమ్మవారిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా అమ్మవారు ఆ మహర్షి కోరికను మన్నించి ఇక్కడ కొండ గృహలో కొలువు తీరారు. ఇది ఒకప్పుడు భయంకరమైన అరణ్య ప్రాంతం. చిన్న పాపగా భక్తులకు కనిపిస్తూ వారి కోరికలను తీర్చే తల్లిగా, తలచిన వెంటనే కోరికలు తీర్చే తల్లి కాబట్టి తలుపులమ్మగా అమ్మవారి ఇక్కడ వెలిసింది. రాత్రి 6 తరువాత ఆలయ తలుపులు మూసివేస్తారు. మళ్ళీ పొద్దున్న వరకు తెరవరు. అమ్మవారు ఇక్కడ తిరుగుతూ ఉంటారని భక్తుల నమ్మకం. కొండపైన అమ్మవారు 50 రూపీస్ టికెట్ ఉంటుందండి దర్శనానికి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ వంట చేసుకొని చెట్టు దగ్గర అమ్మవారికి మడపలు పెడతారండి. పప్పు, అన్నం, ఇంకా చాలామంది బూరెలు అవి కూడా చేసి పెడతారు. మేమైతే అమ్మవారికి మడపలు పెట్టి దీపం పెట్టేసి మేము చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద కుక్ చేసుకున్నాం. రైస్ కూడా కుక్ చేసుకున్నాం. వండినవి అక్కడే తినేసి తిరిగి వచ్చేయాలండి. ఏమీ కిందకి తిరిగి తీసుకురాకూడదు. ఒకసారి ఒక తల్లి దర్శనం అనంతరం తన బిడ్డ ఆలయంలో ఉండిపోయిందని తెలుసుకునేసరికి ఆలయం తలుపులు మూసి తల్లి బోరున ఏడుస్తుంటే స్థానికులందరూ అమ్మవారే చూసుకుంటారులే, పాపకి ఏమీ కాదు అని ఓదార్చారు. పొద్దున్న ఆలయం తెరిచేసరికి తల్లిని పరిగెట్టుకుని వెళ్ళి చూసేసరికి పిల్ల అమ్మవారి గుడిలో ఆడుకుంటుంది. ఇక్కడ వాహన పూజలు కూడా చేస్తారండి. దానికి ప్రత్యేకమైన పురోహితులు కూడా ఉంటారు. అమ్మవారి ఎత్తైన కొండ బండల మీద బండి నెంబర్లు, పేర్లు రాస్తే అమ్మవారు ప్రమాదాలు జరగకుండా కాపాడతారని భక్తుల నమ్మకం. సాయంత్రం 6 గంటలకే ఆలయం తలుపులు మూసివేస్తారు. మళ్ళీ పొద్దున్న వరకు కూడా తెరవరు. ఇక్కడికి మంగళవారం, ఆదివారం, గురువారం ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారు మహిమ ఇక్కడ జరిగిన యథార్థ సంఘటన అండి. ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చి నిజంగానే అమ్మవారు ఇక్కడ తిరుగుతూ ఉంటారా, నేను ఉండి చూస్తాను అని చెప్పి 6 గంటలకే ఆలయం ఆర్చి వద్దనే ఉన్నారండి. ఒక పెద్ద నీడలా కనిపించింది అండి. నీడను చూసి ఆయన మోర్చపోయారట. పొద్దున్న లేచి పూజారి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి అతను ఆలయం లోపల పడుకొని ఉన్నారు. ఆయన్ని తట్టి లేపి పూజారి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే ఆయన చెప్పారట, నేను అక్కడ ఉన్నాను, అమ్మవారిని చూస్తానని ఉన్నాను, కానీ నాకు నీడలా వచ్చింది, తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పారంట. చాలా మహిమలు ఈ కొండ మీద జరిగాయంటండి. చాలా సంఘటనలు కూడా ఉన్నాయి అమ్మవారు ఈ లోవలో. అంత మహిమాన్వితమైన ఈ అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకొని తరించండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాని సన్మంగళాని భవంతు.